కందిబ్యాళ్ళు మామూలుగా ఇప్పుడు మీరు ఇచ్చేది కాకుండా జనరల్గా వచ్చేది కందిబ్యాళ్ళు బియ్యము మామూలు అంత్యోదయ వాళ్ళకైతే కేజీ 14.5 రూపాయలు, ఇంకా వీటి ఆట అంతా 16 రూపాయలు, కందిబ్యాళ్ళు వచ్చేసి 60. కొద్ది కిందికి రానా ఎందుకంటే ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం వస్తుంది, అక్కడ సరిగ్గా అందజేస్తాం సక్సెస్ అవుతుంది. ఎక్కడ మాకు అందలేదే, మాకు అది ఉంటేనే బాగుంటుంది అనే టాక్ రాకుండా సరిపోతుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి, మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము. లోకల్ ప్రాబ్లం అయితే నేను చెప్పేస్తాను. థ్యాంక్ యూ. విధంగా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేషను ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు రోజుకి మరి ప్రతిరోజు 8 నుంచి 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రము 4 నుంచి 8 వరకు ఓపెన్ ఉంటుంది. 15 రోజులు ఓపెన్ ఉండే ఈ రేషన్ షాపు ఏ టైంలోనో వచ్చి మీరు రేషన్ తీసుకోవడానికి అవకాశం కలిగించడం జరుగుతుంది. గతంలో చూసినాం, మనం ఏదైనా పనికని బయటికి పోయి వచ్చే లోపల ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు ఏ టైంకి నుంచి ఓపెన్ ఉంటుందో తెలుసు, ఎక్కడ ఉంటుందో తెలుసు. గతంలో ఈ వెహికల్స్ పెట్టి వాళ్ళకి డ్రైవర్లు పెట్టి ఎంత డబ్బు ధారపోసినారో, ఎంత డబ్బు అనవసరమైన ఖర్చులు పెట్టారనేది గత ప్రభుత్వంలో చూసినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఆదాయాలు పెంచుకొని మనం ఎట్లా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఇందాక రేషన్ డీలర్ల అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలిసినారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి రాష్ట్రంలో, ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కానీ ముఖ్యమంత్రి గారిని శభాషణ అంటున్నారంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే. రేషన్ డీలర్ వాళ్ళకు కూడా, అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎవరైతే వికలాంగులు తర్వాత ముసలి వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంకి వాళ్ళకి రేషన్ అందజేసే బాధ్యత మీరు తీసుకోండి. ఎక్కడ కూడా ప్రభుత్వానికి కానీ మీకు కానీ మాకు కానీ చెడ్డ పేరు వచ్చేటట్టుగా కూడా చేయకుండా ఉండాలని చెప్పి మీరు కూడా చేయండి. మా తరపు నుంచి మేము, డిపార్ట్మెంట్ తరపు నుంచి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒకే మాట మీద ఒకే దాటి మీద ఉండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, పెన్షను కరెక్ట్ టైంకి ఇస్తున్నారు, రేషను కరెక్ట్ టైంకి ఇస్తున్నారు, ఉద్యోగస్తుల జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. చెప్పినవన్నీ కూడా ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా కూడా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు. అది కూడా తొందరలోనే మొదలవ్వబోతుంది. ఈరోజు సూపర్ 6 ఎందుకు చేయలేదని మొత్తుకుంటున్న వైసీపీ నాయకులకి మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతున్నాము. మీకు అదే బుద్ధి చెప్తుంది. ఈ రోజు కూడా వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ నాయకులు ఈరోజు సాక్షి పేపర్ చూస్తున్నాం, పెద్ద క్యూ ఒకటి పెట్టినాడు, మళ్ళీ కష్టాలు మొదలైనాయని చెప్పి రాస్తాడు.
అంటే మీకు ఇచ్చి మీరు మీ వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ మీ వాళ్ళకి ఇచ్చుకున్న ఈ వెహికల్స్ని తీసేసామని వాళ్ళు బాధపడుతున్నారు. మీకు రావాల్సిన కమిషన్ ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారు. ఈరోజు ప్రజలకి ఏది మంచో తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి తగినట్టుగానే మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాము. వచ్చే రోజుల్లో ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మళ్ళీ ఇటువంటి ప్రభుత్వాలు మనకు ఉంటేనే మన జీవితాలు మన పిల్లల జీవితాలు బాగుంటాయనే ఒక అభిప్రాయానికి వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.